అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ మొదటి యూనిట్ సాహిత్య ప్రక్రియలో ఇందులో నాటకం, నవల, కథానిక, జీవిత చరిత్ర, ఉపన్యాస కళ అనే ప్రక్రియలున్నాయి. ముందుగా మనం నాటకం అనే ప్రక్రియ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, నాటకం అప్పట్లో రాజుల పరిపాలన కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరించబడిన కళ నాటకం. సాహిత్య ప్రక్రియల్లో అత్యంత శక్తివంతమైన మరియు విశిష్టమైన ప్రక్రియ నాటకం. తెలుగు సాహిత్యంలో ప్రతి సాహిత్య ప్రక్రియకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం అనేది ఉంటుంది. అంటే కొన్ని ప్రక్రియలేమో చదివి ఆనందించేవి ఉంటాయి. నవల కానీ, కథ, కథానిక వీటన్నిటిని చదివి ఆనందిస్తాం. మరికొన్ని చూసి ఆనందించేవి ఉంటాయి. ఆ కోవాకు చెందిందే నాటకం. నాటకం అనేది ఒక దృశ్య రూప సాహిత్య ప్రక్రియ. అంటే ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూస్తూ వినోదించేదే నాటకమని చెప్పవచ్చు. అయితే మనం ఇప్పుడు నాటక నిర్వచనం, నాటక లక్షణాలు, చివరగా గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం అనే నాటకం గురించి తెలుసుకుందాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. ముందుగా నాటక నిర్వచనం చూడండి. మానవ అనుభవాలకు ప్రాణం పోసి ఒక సజీవ దృశ్యాన్ని మన ముందుంచేదే నాటకం. అంటే మన జీవితంలో జరిగే అనుభవాలను, సమస్యలను మనకెదురుగా చూపిస్తుంది. నటులు వేషాలు వేసుకొని సంభాషణలు చేస్తూ ఆ స్టేజ్ పైన ఎమోషన్లు చూపిస్తూ నటిస్తారు. అలాగే నాటకం అనేది మన జీవితంలోని సుఖ దుఃఖాలను, హావభావాలను, అనుభవాలను ఆ వేదిక పైన చూపిస్తుంది. ఇది ప్రేక్షకుల యొక్క మనసుని, అంటే చూసే వాళ్ళ యొక్క మనసుని తాకేలా ఉంటుంది. అలాగే కావ్యేషు నాటకం రమ్యం అన్నారు. అంటే కావ్యాలన్నిటిలో నాటకం ఎంతో రమణీయమైంది. నాటకం అనేది వినడానికైనా, చూడటానికి, అనుభవించటానికి నాటకం ఆకర్షణీయమైంది, అందమైందని చెప్పవచ్చు. నాటకం అనే పదం నట అనే ధాతువు నుండి పుట్టింది. దాని నుండే నటన, నటి, నటుడు, నటనం వంటి పదాలు ఏర్పడ్డాయి. నటులచే ప్రదర్శించబడుతుంది కాబట్టి నాటకం అయింది. అది వేదిక మీద ప్రదర్శన జరుగుతుంది కాబట్టి దృశ్యం అని అన్నారు. దృశ్యం అంటే కళ్ళతో చూడగలిగేదాన్ని దృశ్యం అని అంటాము. ఆ దృశ్యాన్నే దృశ్యకావ్యం, ప్రేక్షకావ్యం, ప్రేక్షణీయం అని కూడా అంటాము. ఇదంతా నాటకం యొక్క నిర్వచనం. ఇప్పుడిక నాటకం యొక్క లక్షణాలు తెలుసుకుందాము. నాటక లక్షణాలు 2 రకాలున్నాయి. అవే ప్రాచీన నాటక లక్షణాలు, ఆధునిక నాటక లక్షణాలు. ముందు మనం ప్రాచీన నాటక లక్షణాల గురించి తెలుసుకుందాం. వినండి. ప్రాచీన నాటక లక్షణాలు. నాటకం యొక్క ప్రధాన లక్షణం ప్రదర్శన. ప్రాచీన కాలంలో నాటకానికి కొన్ని లక్షణాలు ఉండాలని పండితులు తెలియజేశారు. అవే నాంది, ప్రస్తావన, ఇతివృత్తం, నాయకుడు, అంక విభజన, అర్ధోపక్షేపకాలు, భరతవాక్యం. ఇవి నాటకం యొక్క ప్రధాన లక్షణాలు. అయితే నాటకం యొక్క ప్రధాన లక్షణం ఏంటి? ప్రదర్శన. రెండవది నాంది. నాంది అంటే, నాంది పలకడం అంటే దేవతలని మొక్కుకోవటం. నాటకాలు ఎలాంటి ఆటంకాలు రాకూడదని దేవుడికి శ్లోకాన్ని కాని, పద్యాన్ని కాని చదువుతారు. ఈ నాంది నటులందరూ కలిసి తెర వెనుకాల జరుపుతారు. దీన్నే పూజాక్రమం అని అంటారు. ఇక మూడవది ప్రస్తావన. ప్రస్తావనలో వేదికపైకి వచ్చి నాటక విశేషాలను ప్రేక్షకులకు వివరిస్తాడు. అంటే ఒక సూత్రధారుడు వచ్చి ఆ రోజు ప్రదర్శించబోయే నాటక కథను ప్రస్తావిస్తాడు. ప్రేక్షకులు నాటకం వైపు దృష్టి ఉంచాలని, ఆ రోజు జరగబోయే నాటకం గురించి ముందే ఒకరు వచ్చి ఆ వేదిక పైన ఆ ప్రేక్షకులందరికీ వివరించి చెప్తాడు. ఇక నాలుగవది ఇతివృత్తం. నాటక ఇతివృత్తాన్ని 3 విధాలుగా విభజించారు. అదే ప్రఖ్యాతం, ఉత్పాద్యం, మిశ్రమం. ఇలా 3 విధాలుగా విభజించారు. ప్రఖ్యాతం అంటే ఇతిహాసాలు, పురాణాల్లోంచి తీసుకునే కథలు, రామాయణం కాని, మహాభారతాలు, శివపార్వతుల కథలు. ఉత్పాద్యం అంటే కవి చేత కల్పించబడే కథలు, అంటే కవి సృష్టించే కథలు అని అర్థం. మిశ్రమం అంటే కొంత ప్రఖ్యాతం, కొంత ఉత్పాద్యం. అంటే కొంచెం నిజం ఉండొచ్చు, కొంచెం సృష్టించింది. నిజం కొంచెం, సృష్టించింది కొంత ఉండేదాన్నే మిశ్రమం అని అంటాం. అంటే నాటక ప్రదర్శన అనేది వీటిల్లో దేంట్లో నుంచైనా కథలు తీసుకొని ప్రదర్శించవచ్చు. ఇక ఐదవది నాయకి, నాయకులు. నాయకి, నాయకులు ధీరోదాత్తులుగా ఉండాలి. అంటే ధైర్యవంతులుగా, నీతిగా, ధర్మాన్ని పాటించే వారిలాగా ఉండాలి. రామాయణంలో రాముడిగా, మహాభారతంలో ధర్మరాజులా ఈ విధంగా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులకి ఆదర్శనీయంగా అనిపిస్తుంది. అలాగే మంచి సందేశాన్ని ఇచ్చినట్టు
అవుతుంది. ఇక 6వది అంక విభజన. అంకాలు అనేవి నాటకంలో ప్రధాన విభాగాలు. ప్రతి అంకంలో కథ ఒక రోజులో పూర్తయ్యేలా ఉండాలి. నాటకంలో 5 నుండి 10 అంకాలు ఉండాలి. అంటే నాటకం 5 నుండి 10 అంకాలుగా విభజించబడుతుంది. ప్రతి అంకం కథని ముందుకు తీసుకెళ్తుంది. అంటే మొదటి అంకంలో ప్రారంభమై మధ్యలకు వచ్చేసరికి కథలో ట్విస్ట్ కానీ, మలుపు తిరగటం, చివరికి క్లైమాక్స్, ఇలా 5 నుంచి 10 అంకాలుగా నాటకం అనేది ముందుకు సాగుతుంది. 7వది అర్ధోపక్షేపకాలు. అర్ధోపక్షేపకాలు అంటే నాటకంలో నేరుగా ప్రదర్శించడానికి వీలు కానివి. అంటే ప్రయాణం, వస్త్రధారణ, భోజనం, ఆలింగనం ఇలాంటివి ప్రేక్షకులకు చూపించకుండా మాటల ద్వారానే తెలియజేయటం. ఉదాహరణకి ఒక నాటకంలో హీరో వేరే దగ్గరికి ప్రయాణించాలి అనుకుంటాడు. అలా ప్రయాణించటం అనేది ఆ వేదిక పైన చూపించలేడు. అందుకే మాటల ద్వారానే నేను వెళ్తున్నాను, మాటల ద్వారానే నేను వెళ్ళి రావాలా అని అంటాడు. అంటే కొన్ని ఆ వేదిక మీద చూపించలేనివి ఉంటాయి. వాటినే అర్ధోపక్షేపకాలు అని అంటాం. అలా చూపించకుండా మాటల ద్వారానే ప్రేక్షకులకి తెలియజేయడం. ఇక చివరి లక్షణం భరతవాక్యం. చివరగా భరతవాక్యం మంగళకరంగా ఉండాలి. అంటే చివరి వాక్యం శుభవాక్యంగా సర్వే జన సుఖినో భవంతు లేక ధర్మో రక్షతి రక్షితః ఇలా ఉండాలి. ఇక నాటకం చివర శుభం పలకాలి. ఇవన్నీ కూడా ప్రాచీన నాటక లక్షణాలు. ఇప్పుడిక ఆధునిక నాటక లక్షణాలు వినండి. మొదటి లక్షణం ప్రేక్షకుల కోసం అంటే చూసేవారి కోసం నటీనటులు వేషాలు వేసుకొని కథను వేదికపై ప్రదర్శిస్తారు. రెండవ లక్షణం ప్రేక్షకులు నటుల యొక్క నటనను చూసి తన్మయత్వం చెందుతారు. అంటే కథలో పూర్తిగా మునిగిపోయి నాటకాన్ని చూస్తూ తమ సొంత జీవితాన్ని, అనుభవాలను గుర్తుకు చేసుకుంటారు. ఎందుకంటే నటులు తమ పాత్రలకు ప్రాణం పోసి సహజంగా నటిస్తారు కాబట్టి. ఇక మూడవ లక్షణం నాటకంలో పాత్రలు అనుభవించే ఉద్వేగాలన్నిటినీ ప్రేక్షకుడు కూడా అనుభవించేటట్లు చేయటం నాటకం యొక్క ప్రత్యేకమైన లక్షణం. అంటే నాటకంలో ఏవైతే పాత్రల నటీనటులు ఉన్నారో వారు అనుభవించే అనుభూతులను ప్రేక్షకుడు కూడా అనుభవించేటట్లు ఆ విధంగా నటించాలి అని అర్థం. ఇది ఒక ప్రత్యేకమైన లక్షణం. ఇక నాలుగవ లక్షణం నాటక ప్రదర్శన ప్రారంభం నుండి ముగింపు వరకు నటుల విభిన్నమైన అనుభూతులను చూసేవాళ్ళు కూడా అనుభవించాలి. అంటే మొదటి నుండి చివరి దాకా ప్రేక్షకులంతా ఆ నటనలో లీనమైపోవాలి. ఇక ఐదవ లక్షణం నాటకం ఒక సమాహార కళ. అంటే నాటకాన్ని అందరూ కలిసి పని చేయాల్సిన కళ. నాటకం రాయటం నుంచి ప్రేక్షకుల ముందు ప్రదర్శించే వరకు రచయిత నుండి దర్శకుడు, నటుల యొక్క బృందం, ప్రేక్షకులు అందరూ ఇందులో భాగస్వాములే. రచన ఒక చిన్న విత్తనమైతే ప్రదర్శన ఒక పెద్ద చెట్టుగా మారాలి. ఇక ఆరవ లక్షణం నాటకం అనేది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాలి. బోర్గా అనిపించకుండా కొత్తదనాన్ని జోడించాలి. ఇది ముఖ్య లక్షణం. ఇక ఏడవ లక్షణం నాటకం ప్రజల యొక్క ఆలోచనలను, జీవన విధానాన్ని చూపిస్తుంది. అందుకే దీనిని సామాజిక కళ అంటారు. అంటే మన సమాజంలో జరిగే సంఘటనలు, సమస్యలు, మంచి చెడు అంశాలను నాటకం ద్వారా చూపిస్తుంది. కేవలం వినోదం, సరదాకే కాకుండా ప్రజలను ఆలోచింపజేసే విధంగా నాటకాలు రూపొందిస్తారు. ఇక తర్వాతి లక్షణం నాటకం సార్వకాలికం. అంటే నాటకంలో చెప్పే కథల్లోని ఆ ప్రేమ, సంతోషం, భావాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, మారవు. సమాజం మారినా, కాలం మారినా ఒక మంచి నాటకం ఎప్పుడూ ప్రస్తుతంగానే ఉంటాయి. ఓల్డ్ కానీ గోల్డ్ అన్నట్లు అనిపిస్తుంది. 100 ఏళ్ల క్రితం రాసిన కన్యాశుల్కం అనే నాటకం ఇప్పటికీ బాలికల హక్కుల గురించి మాట్లాడుకుంటాం. దీన్నే సార్వకాలికమైంది అంటాం. ఉదాహరణకి 1000 సంవత్సరాల క్రితం రాసిన నాటకంలోని తల్లి ప్రేమ ఈ రోజు అదే తల్లి ప్రేమ. తర్వాత అయినా ఆ ప్రేమ మారదు, ఎప్పటికీ మారదు. నాటకం సమాజం ఎలా ఉందో, ఎలా ఉండాలో కూడా చూపిస్తుంది, మంచి చెడుని సూచిస్తుంది. ఇక చివరి లక్షణం నాటకం మానవ జీవిత అనుభవాలను ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. అంటే ఇదే మన జీవితమా అనుకునేటట్లు నాటకం చేస్తుంది. దీన్నే అనుకరణాత్మకమని అంటారు. ఇవన్నీ కూడా ఆధునిక నాటక లక్షణాలు. అయితే కథను బట్టి నాటకాలను పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు, సాంఘిక నాటకాలు అని విభజించవచ్చు. పౌరాణిక నాటకాలు అంటే పురాణ కథలు, రామాయణం, భారతం, భాగవతం వంటివి. చారిత్రక నాటకాలు అంటే చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటనలను నాటక రూపంలో చెప్పటం. ఇక సాంఘిక నాటకాలు అంటే ప్రస్తుతం, అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న సమస్యలపై నాటకాలు చెప్పటం.
అలాంటి సాంఘిక నాటకాల్లో ఒకటైన గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం అనే నాటకం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందు నేపథ్యం వినండి. విజయనగర పరిసర ప్రాంతాల్లో కన్యాశుల్కం దురాచారం ఎక్కువగా ఉండేది. కన్యాశుల్కం అంటే పెళ్లి కోసం వరుడు ఆడపిల్ల తండ్రికి ఇచ్చే డబ్బు. పురాతన కాలంలో ధనవంతులు, గొప్పింటివారు, బ్రాహ్మణ కుటుంబాల వారు, ముసలివారు ముక్కుపచ్చలారని ఆడపిల్లల తండ్రులకు డబ్బులిచ్చి ఆ ఆడపిల్లలని పెళ్లి చేసుకునే దురాచారం ఎక్కువగా ఉండేది. అలాంటిదే విజయనగర పరిసర ప్రాంతాల్లో కన్యాశుల్క దురాచారం ఎక్కువగా ఉండేది. బ్రాహ్మణ కుటుంబాల్లోని పెద్దలు ధనమోహంతో అంటే డబ్బు పిచ్చితో ముక్కుపచ్చలారని తమ ఆడపిల్లలను పెళ్లి పేరుతో ముసలి వాళ్ళకిచ్చి పెళ్లి చేసేవారు. ఆ చిన్న పిల్లలను పెళ్లి చేసుకున్నాక కొన్ని రోజులకే ఆ ముసలి వాళ్ళు వృద్ధులు మరణించేవారు. మరణించాక ఆ ఆడపిల్లలు బాల వితంతువులుగా మిగిలిపోయేవారు. ఇక జీవితాంతం ఇంట్లో చాకిరి చేసుకుంటూ ఇంటికే పరిమితమయ్యేవారు. అయితే ఆ ప్రాంతపు రాజు ఆనంద గజపతి కన్యాశుల్క వివాహాలపై సమాచారాన్ని సేకరించాడు. ప్రతి సంవత్సరం కన్యాశుల్కం వివాహాలపై 400 మంది 5 సంవత్సరాల బాలికలు బాల వితంతువులవుతున్నట్లు తేలింది. ఇక పసిపిల్లలు ఇలా ఇంత చిన్న వయసులో బాల వితంతువులుగా మగ్గిపోతున్నారని తెలిసిన గురజాడ అప్పారావు గారు చలించిపోయాడు. కన్యాశుల్క నాటకం రచనకు పూనుకున్నాడు. సమాజంలో నెలకొన్న కన్యాశుల్కం అనే దురాచారాన్ని నిర్మూలించాలనే భావనతో గురజాడ గారు ఈ నాటకాన్ని రాశారు. ఇప్పుడు ఆ నాటకం ఏంటో వినండి. పూర్తి కథ వివరాలు డిస్క్రిప్షన్ లో PDF లో పెట్టాను, చదువుకోండి. అగ్నిహోత్రవదానులు అంటే బ్రాహ్మణ పండితులు. వీరికి 2 కూతుర్లు, 1 కొడుకు. పెద్ద కూతురు పేరు బుచ్చమ్మ, మరొక కూతురు సుబ్బి, కొడుకు పేరు వెంకటేశం. పెద్ద కూతురు బుచ్చమ్మకి కన్యాశుల్కం తీసుకొని ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అతడు ఆ పెళ్లి జరుగుతుండగానే మరణిస్తాడు. ఇక బుచ్చమ్మ విధవగా మారి ఇంట్లో చాకిరి సేవలు చేస్తూ ఉంటుంది. ఇంకా డబ్బు పిచ్చి, దండం పట్ల ఆశ చావని ఆ అగ్నిహోత్రవదానులు కన్యాశుల్కం తీసుకొని తన చిన్న కూతురైన సుబ్బిని కూడా బాల్యంలోనే ముసలివాడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటారు. ఈ పెళ్లికి మధ్యవర్తిగా రామప్ప పంతులు ఉంటాడు. మధ్యవర్తి అంటే ఒక బ్రోకర్ లాగా రామప్ప పంతులు ఉన్నాడు. కానీ తన చిన్న కూతురును కూడా ఈ బాల్య వివాహం జరిగి జీవితం నాశనం అవుతుందని, ఆ పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని, తప్పించాలని అగ్నిహోత్రవదానుల యొక్క భార్య వెంకమ్మ అనుకుంటుంది. అలా అనుకొని తన అన్న అయిన కరటక శాస్త్రిని కోరింది. ఎలాగైనా ఈ పెళ్లిని జరగవద్దని ఆపమని కరటక శాస్త్రిని కోరింది. అప్పుడు కరటక శాస్త్రి గుంటూరు శాస్త్రిగా పేరు మార్చుకొని మధురవాణి సహాయంతో తన శిష్యునికి ఆడవేషం వేసి ఆ ఎవరైతే ముసలివాడు లుబ్ధవదాని ఉన్నాడో వాడికిచ్చి పెళ్లి జరిపిస్తారు. లుబ్ధవదాని అంటే డబ్బుకు ఆశపడి బాలికని మోసం చేసేవాడు. ఇక్కడ కరటక శాస్త్రి గుంటూరు శాస్త్రిగా పేరు మార్చుకొని మధురవాణి సహాయంతో, మధురవాణి ఎవరు అంటే ఈమె ఒక వేశ్య, పేరుకు వేశ్య అయినా మంచి మనసు, మంచి మాట గలది. ఆమె సహాయంతో ఆ కరటక శాస్త్రి తన శిష్యుడికి ఆడవేషం వేసి ఆ ముసలివాడికిచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత గుంటూరు శాస్త్రి అతని శిష్యుడు డబ్బు, నగలు, బట్టలు అన్ని పట్టుకొని పారిపోతాడు. ఇటు అగ్నిహోత్రవదానుల యొక్క కొడుకు వెంకటేశానికి సెలవుల్లో పాఠాలు చెప్పే వంకతో గిరీశం అనే ఒక మోసకారి వారింట్లో కొంతకాలం తిష్ట వేస్తాడు. చదువు చెప్తున్నట్లే చెప్తూ ఇటు ఇంట్లో విధవ అయి ఉన్న బుచ్చమ్మను మాయమాటలు చెప్పి ఇంటి నుండి తీసుకొని వెళ్తాడు. ఎవరు? గిరీశం అనే ఒక మోసకారి బుచ్చమ్మకి మాయమాటలు చెప్పి ఇంట్లో నుండి తీసుకుపోతాడు. ఈ సంఘటనతో ఏం చేయాలో తెలియని అగ్నిహోత్రవదానులు, లుబ్ధవదానులు ఒకరిపై ఒకరు కేసు వేసుకుంటారు. అగ్నిహోత్రవదానులు తన కూతురైన బుచ్చమ్మని తీసుకుపోయినందుకు గిరీశంపై కేసు పెడతారు. ఇక మరో సంఘ సంస్కర్త అయిన సౌజన్యరావు ఒక న్యాయవాదిగా ఈ కేసుని వాదించి నిజానిజాలు తెలుసుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఎవరు? సౌజన్యరావు అనే న్యాయవాది. మధురవాణి ద్వారా గిరీశం మోసగాడు అని తన నిజ స్వరూపం తెలుసుకొని బుచ్చమ్మను రక్షిస్తారు. ఇంతటితో నాటకం ముగిస్తుంది. ఈ నాటకంలో గిరీశం, మధురవాణి, సౌజన్యరావు పాత్రలు ఎంతో విశిష్టమని చెప్పుకోవచ్చు. పూర్తి కథంతా నేను PDF లో డిస్క్రిప్షన్ లో పెడతాను, చదువుకోండి. ధన్యవాదాలు.